నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలిలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై దాడి చేసి విగ్రహం కుడి చేయి వేళ్ల బలమైన ఇనుపరాడ్లతో పగలగొట్టడంతో కొడవలి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం ఉదయం గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల నాగలవరాజు, సర్పంచ్ బుర్రా నాగ రామచంద్రరావు, మద్దాల బుజ్జి ఆధ్వర్యంలో విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల నాగలవరాజు ఇలా ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడం తట్టుకోలేక అధికార పార్టీ నాయకులు హేయమైన చర్యలకు పాల్పడ్డారని గొల్లప్రోలు జెడ్పీటీసీ లోవరాజు వ్యాఖ్యానించారు. దీనిపై గొల్లప్రోలు పోలీసులు విగ్రహంపై దాడి చేసిన దుండగులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కోటను, ప్రభుత్వ నేతలను, అధికారులను హెచ్చరించారు. అలాగే ఈ కార్యక్రమంలో చిన్న జిగంపేట సర్పంచ్ వమ్మి మల్లికార్జునరావు, కొడవలి మాజీ సర్పంచ్ ముప్పన సోమరాజు, ఎంపీటీసీ బద్ది భగవాన్, కొడవలి వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గంపల రాంబాబు, మద్దాల రాజీ, మైనార్టీ సెల్ షేక్ జిలానీ, యూత్ అధ్యక్షుడు కొయ్య దొరబాబు, దేవరపు రాజబాబు, పిర్ల బాబురావు, బాలిక రాజబాబు, వీరికి రెడ్డి రాజు, పలువురు ఎంపీటీసీ, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. జరిగిన డాక్టర్ వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మొన్న రాత్రి కొంతమంది దుండగులు ఆయన మోచేతి కుడి ఎడం చేతి చేతిని ధ్వంసం చేశారు. మరియు ఆయనకి మా వైఎస్ఆర్ నేతలందరూ కలిసి ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టాం మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద. కావున అందరూ దీనిని స్పందించి, ప్రభుత్వ వారు కూడా దీన్ని స్పందించి దుండగులకు శిక్షణ పడేటట్లు చేస్తారని మేము కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి విగ్రహాలు కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని మా గ్రామం తరఫున వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కోరుతున్నాం. జై జగన్, జగన్ జై వైఎస్ఆర్. వైఎస్ఆర్ విగ్రహం గంపల రాంబాబు యాదవ్ వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్గా నిర్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరణించిన టైంలో రాష్ట్రం మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాంటిది ఇప్పుడు వరకు ఎక్కడ మాకు మైనస్ లేదు. కొందరు దొంగలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుడిసేయ ఎనసేయ రాయితోటో రాడ్డుతోటో పట్టడం జరిగింది. దాని గురించి మండలం నుంచి, నియోజకవర్గం నుంచి, రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కార్యకర్తలందరూ దీన్ని శిక్షించాలని, నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరగకూడదని పార్టీ తరఫున మేము కార్యక్రమం చేస్తూ పెట్టి ఇలాంటి ఎక్కడ తప్పు జరగకూడదని కోరుకుంటున్నాం. జై ఆర్టీఏ భాగం కన్వీనర్గా ఉన్నాను. మరి మాది గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం. మా గ్రామంలో మరి ఎన్నో సంవత్సరాలకు అతీతంగా
మరి వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉన్నదనే ఉద్దేశంతో ఇక్కడ రకరకాల గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో మరి ఆ రాజశేఖర రెడ్డి గారి ఎడమ చేయిని పగలగొట్టడం జరిగిందని మేము భావిస్తున్నాం. మరి ఈ విధంగా ఇలా తప్పులు చేసుకుంటా పోతే మరి సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిపాలన ఎక్కడున్నదనేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రాజశేఖర రెడ్డి అంటే మరి రాష్ట్రానికి మంచి నాయకుడు. ఎలా అంటే ఒక రూపాయికే ఉచిత వైద్యం చేసిన నాయకుడు, అలాగే ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక ఎంపీగా, అలాగే రాష్ట్ర ఎనలేని చరిత్ర కలిగిన సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత, మరి మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో మరి విగ్రహంపై కొంతమంది దుండగులు ధ్వంసం రచనకు పాల్పడ్డారు. మరి ఇందులో భాగంగా మరి స్థానిక పార్టీ నేతలందరూ కూడా విగ్రహాన్ని ఉదయం పరిశీలించగా మరి ఎడమ చేతి భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అదేవిధంగా ఎడమ చేయి వీళ్ళు, అదేవిధంగా మండని కూడా మొత్తం బలమైన ఆయుధం రాడ్డు లేదా కర్రతోటి మరి ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అయితే ఈ విషయం చాలా హేయకరమైన చర్య. ఎందుకంటే ప్రజానేతగా మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా 2009లో గ్రామ నడిబొడ్డున కూడల్లో ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే దుర్బుద్ధితోటి మరి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మనకు మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విషయాన్ని మరి గొల్లప్రోలు ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, సిఐ గారు, అదేవిధంగా పిఠాపురం సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి రాత్రి మేము దీని మీద మరి గ్రామ పార్టీ నాయకులు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు అందరితో కలిసి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే మరి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి మేము చెప్పాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ చర్యలు పడ్డారో వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈ ప్రజానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పాల్పడింది మేము ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన పని అనేసి మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. మరి మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగాగీత విశ్వనాథ్ గారి దృష్టికి వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. ఆమె చూసిన మేరకు రాత్రి మేము పోలీసులకి కంప్లైంట్ పెట్టాం. అదేవిధంగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము పాలాభిషేకం చేసి మరి శుద్ధి చేసి మరి ఈ సందర్భంగా ఆయనకి గండ నివాళులు అర్పించాం. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి మరి ఈ రోజున శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము పార్టీకి ఒకటే మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి విగ్రహాలకి ఇటువంటి మామూలుగానే ఈ దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు మరి మా పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. అందువల్ల మొట్టమొదటిసారిగానే ఇటువంటి తప్పుని జరగకుండా ఎవరైతే దాడి చేసిన దుండగులున్నారో వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.